ఈ కార్యక్రమం ప్రారంభించక మునుపు నేను గ్రాంట్ గారు చేసిన కొన్ని ఇంటర్వ్యూస్ కోసం చెప్పాలనుకుంటున్నాను. వీరు అనేకమైనటువంటి సంస్థ ప్రారంభికులతోనూ మరియు నాయకులతో ఇంటర్వ్యూ చేశారు. మరీ ముఖ్యంగా నేటి దినాల్లో జరుగుతున్న మెస్సియా మూమెంట్ గురించి చేశారు. ఈ యొక్క వెబ్సైట్లో వీటిలో కొన్ని కార్యక్రమాలు మీరు చూడవచ్చు. అదేమిటనగా reconnectingministries.org. అవును, reconnectingministries.org. ఈ కార్యక్రమాలన్నీ ఒకే చోట ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో అనేకమైన అద్భుతమైన విషయాలు, ఆత్మీయ సత్యాలు కనుగొంటారు. వారి యొక్క జీవితాలలో దేవుడు అద్భుతంగా చేసిన కార్యాలు వారి ఇంటర్వ్యూల ద్వారా మీరు తెలుసుకుంటారు. ఇది కేవలం గ్రాంట్ కథ మాత్రమే కాదు, కానీ ఇది మీ కథ కూడా అవుతుంది. చాలా అద్భుతమైన విషయాలు కనుగొంటారు. కనుక reconnectingministries.org చూడండి, వెబ్సైట్ని మీరు వీక్షించండి. ఈ యొక్క వెబ్సైట్లో మీరు అనేక నాయకుల ఇంటర్వ్యూస్ను, సమాచారాన్ని కనుగొంటారు. ఈ సమాచారం అంతా మీకు ఉచితంగానే లభిస్తుంది. సరే, ఈ reconnectingministries.org అనగా ఆర్గనైజేషన్, అదే విధంగా రోమా 9:11 కూడా చూడొచ్చు. రోమా ఆ యొక్క రోమా 9:11 ప్రాజెక్ట్ లో అనేకమైన అంశములు ఉన్నవి. మంచిది, మనము ఆ యొక్క ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. దేవుడు చేసిన ఈ కార్యాలు నూతనమైనవి కాదు, కానీ దేవుని హృదయములో ఉన్న మరియు మనము ఆయన యొక్క వాక్యములనుట మనము చూస్తూ ఉన్నాము. అది ఎలా ఉంటుంది అంటే విస్తార జల ప్రవాహములు శుభ్రం చేసినట్టుగా ఉంటుంది. దేవుని హృదయాన్ని చూస్తాము. అనేకుల స్త్రీ పురుషుల ద్వారా మనకు బయలుపరచబడి ఉన్నవి. ఈ యొక్క అంత్య దినాలలో దేవుడు ఆయన యూదులలో అన్యజనులలో చేయాలనుకున్న దాన్ని మనం చూస్తూ ఉన్నాం, మరియు సంఘములో ఆయన చేయబోతున్నవి. అయితే మీరు ఈ విధంగా అనుకోవచ్చు, యేసయ్య కేవలము యూదులకు మాత్రమేనా? అవునా? అయితే అవును, ఎందుకంటే ఆయన యూదులలో పుట్టాడు. అయితే రోమా 9:1 ప్రాజెక్టులో అనేక విషయాలు బయలుపరచబడతాయి. రోమన్సు 9:1.org నేను కూడా నేర్చుకున్నాను. రోమన్సు 9:1.org ఆసక్తిగా మీరు నేర్చుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఆయన తన యొక్క ప్రభావంతో ఈ లోకములో ఆయన ఏమైతే చేస్తున్నాడు, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఇంకా ఎక్కువగా అర్థం చేసుకుంటారు. మీ యొక్క ప్రియమైన వారిని క్రీస్తు కొరకే సంపాదించడానికి ఈ యొక్క ఉచిత మెటీరియల్ మీరు వినియోగించుకోండి. ప్రత్యేకముగా యూదులు, స్త్రీలు మరియు పురుషులు మీ యొక్క కుటుంబం అంతా రక్షణ పొందాలని కోరుతున్నాము. కొంతసేపటిలో మేము అతి విలువైనటువంటి సమాచారమును మీకు ఈ కార్యక్రమం ద్వారా మీకు అందజేయబోతూ ఉన్నాం. గ్రాంట్ గారు, మీ యొక్క వెబ్సైట్లో ఏ యొక్క సమాచారాన్ని మేము పొందుకోగలము దయచేసి వివరిస్తారా? దయచేసి మీరు రోమన్సు 9:1 ఏం ఉంటాయో చెప్తారా? దయచేసి ఆ యొక్క ఉచిత యొక్క మెటీరియల్ ఎలా పొందుకోగలము మాకు వివరించండి. జార్జ్, మేము చాలా ప్రాముఖ్యమైన విషయాలను రోమా 9:1 ప్రాజెక్ట్ సిరీస్ ని మీతో కలిసి చేస్తూ ఉన్నాము. ఆ యొక్క అద్భుతమైన కార్యక్రమాలను మీరు రోమన్స్ 9:11.org లో మీరు కనుగొనగలరు. గొప్ప అవసరత ఇప్పుడుంది. ఎందుకు అనగా అపవాది అయిన శత్రువు సంఘములో అనేకమైన దుర్బోధన తీసుకొస్తూ సంఘాన్ని చీల్చివేస్తూ ఉన్నాడు, విభేదాలు తెస్తున్నాడు. పరమ తండ్రి అయిన దేవుడు స్వస్థపరచాలనుకుంటున్నాడు. ఆయన గొప్ప కృపను చూపిస్తూ ఉన్నాడు. వ్యతిరేక భావాలను ఆయన తుడిచివేయాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలును మేల్కొల్పే ఇక భాగంలో మనము సరే, ప్రభువైన యేసు చెప్పిన ఇక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ప్రభు నామమున వచ్చువాడు స్తుతింపబడునుగాక అని చెప్పేంతవరకు నేను రాను అని చెప్పాడు. ఆత్మీయ మేలుకొల్పు జరగాలి. అందుకే దేవుడు యూదా ప్రజలలో గొప్ప విజయం తీసుకొస్తాడు. వెలుగు తెచ్చుటకు ఆయన తన ప్రజలను వాడుకుంటాడు. అనగా జార్జ్, దేవుడు ఏ యొక్క ప్రజలనైతే ఈ లోకంలోనికి ఆయన వచ్చుటకు అన్యజనుల రక్షణకు కారణం చేశాడో, అదే విధముగా దేవుడు సర్వ లోకమునికి కూడా తన యొక్క ప్రేమను, తన
ప్రజల ద్వారా ఆయన ప్రపంచమంతటికి ఆయన ఇవ్వాలని ఆయన కోరుచూ ఉన్నాడు. విజ్ఞాపనకు మరియు తన కృపను వెల్లడిపరచుటకు, వారిని తెచ్చుటకు, ఇశ్రాయేలు వారికి సువార్త ప్రకటించడము అంటే కేవలము వారి యొక్క నెత్తి మీద ఏదో రుద్దడము అనేది కానే కాదు. ఎందుకనగా క్రైస్తవ్యం పేరుతో వారికి జరిగిన దానిని బట్టి మనం వారి యొక్క నమ్మకం గెలవాలి గనుక అనేక ప్రభావాలు ఉన్నాయి. జాజు నేను ఒక ప్రగాఢముగా నమ్ముచూ ఉన్నది ఏమిటి అనగా అన్యజనుల సంపూర్ణతలోనికి రావాలి అంటే ఇశ్రాయేలు రక్షణలోనే ఉన్నది. దేవుని కుటుంబము కలిసి రావాలి. యోహాను 17వ అధ్యాయంలో దేవుని యొక్క కోణం నుంచి చూస్తే ఆయన ఎక్కువగా ఐక్యత, ప్రేమ, మహిమలో కేంద్రీకరిస్తూ ఉన్నారు. విభాగించబడిన శరీరంలోనికి తండ్రి ఏ విధముగా మహిమ పంపించగలడు? మొదటిగా వారి ఇరువురు కలవాల్సి ఉన్నది. ఇది చివరి తలుపు మూయబడక మునిపే ఈ యొక్క మేల్కొల్పు జరగాలి. దాని రోమన్స్ 9:1 బోధిస్తూ ఉన్నది. శత్రువు దేవుని సంఘమును విభాగిస్తున్న విషయాల్ని ఈ ప్రాజెక్టు తెలియజేస్తుంది. మనము పశ్చాత్తాప పడినట్లుగా ఇది చేయొచ్చు. మనమందరము దేవుని కృపచేత కడగబడినట్లుగా చేస్తూ ఉంది. తద్వారా మనము ఉజ్జీవింపబడి దేవుని యొక్క శరీరంలో మనము మరొక్కసారి సంఘములో ప్రేమ ఐక్యతను కలిగి ఉంటాము. రోమన్స్ 9:1 గొప్ప దర్శనాన్ని ఇస్తూ ఉంది. దీనికి సంబంధించి మేము అనేకమైన ఇంటర్వ్యూస్, అనేకమైన మాటలు మాట్లాడుకుని ఉన్నాం. వాస్తవానికి నేనే అనేక మందిని ఇంటర్వ్యూ చేస్తుండేవాడిని, కానీ ఈసారి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఈ యొక్క మెస్సయా గుర్చిన వర్తమానమును, సందేశమును మేము అనేక నాయకులకు, కాపరులకు మేము అందించుచు సంఘము అభివృద్ధి చెందినట్టుగా చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సందేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సంఘ కాలమును ఇది చాలా ప్రాముఖ్యము, ఆసక్తిగా ఉంటుంది. మనము కుటుంబముగా కలుసుకున్నప్పుడు అన్యజనులకు మర్మమును చెబుతున్నాము. యూదులకు మరుగయ్యుంది. యేసయ్య ఆలయ ప్రాంగణములో చెప్పారు. ఈ యొక్క మాటలు మనము యోహాను 10వ అధ్యాయములో చూడగలము. యోహాను 10 ఇవిగాక వేరొక గొర్రెలు నాకు ఉన్నాయన్నాడు. అవి రావాలి. దానికి యూదులు వింతగా చూచారు. అది వారికి వింతగా అనిపించింది. ఎందుకనగా వారికి మాత్రమే దేవుడు అనుకున్నారు. అయితే జార్జ్ ఇది ఆసక్తికరమైంది. ఇప్పుడు చెప్పులో వేరొకరి పాదముల మీద ఉన్నాయి. అదే విధముగా అలానే 2000 సంవత్సరముల క్రితము అన్యజనులు తమకు దేవుని సంపాదించుకున్నారు. అయితే దేవుడు సమానంగా ఉన్నాడు. 2000 సంవత్సరాలు యూదులను దృష్టించాడు. అబ్రహాము నుండి యేసు వరకు, అవును, యేసు దగ్గర నుండి ఎప్పటి వరకు 2000 సంవత్సరాలు. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క పునరుద్ధరణ కాలములో ఉన్నాము. దానికి దృష్టి సారించాలి. మన దృష్టి దానికి అవసరం. మన ఆలోచన మారాలి. సంఘం అంటే కేవలం అన్యజనులు మాత్రమే, ఎంత మాత్రము కాదు. నిజము. వధువు అనగా అన్యజనులు, యూదులు అందరూ కలిసి ఏకమౌట. తండ్రి ఇప్పుడు ఈ పునరుద్ధరణ కార్యక్రమంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మీకు ఒక చక్కని వాదన వినిపిస్తారు. యోహాను 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనము సంఘము ఐక్యతను చూస్తూ ఉన్నాము. మొదటిగా కుటుంబంలో ఐక్యత. ఇప్పుడు మొదటిగా ఇశ్రాయేలులో మేలుకుంటూ ఉన్నారు. ఇప్పుడు యూదుల మధ్య, అన్యజనుల మధ్య ఐక్యత ఏర్పడాలి. కనుక ఈ మాటలు మనకి ఎంతో ఉపయోగంగా ఉంటాయి. మేము ప్రతి వారము కరిస్మా మైగ్జాను చేస్తూ ఉన్నాము. దానిని రోమన్స్ 9:1 ప్రాజెక్ట్ మెటీరియల్ వాడుతున్నాము. జూమ్ వర్చువల్ ప్రేయర్ మీటింగ్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సంఘములో ప్రజలు వస్తూ ఉన్నారు. మాతో కలిసి ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రార్థన ద్వారా అనేక మంది ప్రబలుతున్నారు. మేము హృదయపూర్వకముగా నమ్ముతున్నాం రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందుతూ ఉందని. బాబ్ వుల్ఫ్ అనేక ఆయన రాశారు. దేవుని యొక్క రాజ్యం మేలుకొల్పు గురించి అతడు రాసి ఉన్నాడు. నిజముగా అనేక సంగతులను అర్థం చేసుకోవడానికి ఆ యొక్క పుస్తకము సహాయపడుతుంది. మీ యొక్క ప్రజలు నా యొక్క ప్రజలుగా మార్చబడాలి అని అనేకమైన విషయాల గురించి అతడు రాశాడు. ఇది చాలా సూచనప్రాయంగా ఉంటుంది. అయితే జార్జ్ రోమన్స్ 9:1 లోతుకు నడిపిస్తుంది. అది మనం ఇంకా లోపలికి వెళ్ళడానికి సహాయపడుతూ ఉంది మరియు మనకు సహకరిస్తుంది. అది మనను బలపరుస్తుంది. ఈ యొక్క గొప్ప
ఐక్యతలో మనల్ని బలపరుస్తూ ఉంటుంది. కుటుంబంలో ప్రేమ ఐక్యతను అది మరలా పునరుద్ధరిస్తుంది. అలాగే మరి ఒక విషయము, సంఘములో దర్శనము మొదలవుతుంది. ఇది అన్యజనుల మధ్య దేవుని యొక్క శరీరములో గొప్ప ఉజ్జీవము తీసుకుని వస్తుంది. యూదుల చేత వారు ద్వేషించబడరు. వారు యూదులు చేసిన ప్రతి దాని కూడా చేస్తారు. వారు ప్రతి దాని యొక్క మూలములను పాటించి వారు దాన్ని అనుసరిస్తారు. గుర్తుంచుకోండి, వారు దేవుని యొక్క పిల్లలు అయినటువంటి ఇశ్రాయేలుతో వారు భాగస్వాములవుతారు. వారు ఇశ్రాయేలు యొక్క ప్రజలతో ఉంటారు. ఇప్పుడు వారు వేరే ఒలీవ చెట్టు కాదు, ప్రత్యేకమైన దేశముగా కాదు గాని ఒకరు ఇద్దరు అందరూ కలిసి ఏకముగా ఉంటారు. అదే విధముగా ఈ యొక్క రోమన్స్ 9:1 ప్రాజెక్టులో అనేక మంది ఆలకించదగిన సందేశములు వర్తమానములు ఉన్నవి. ఈ యొక్క వర్తమానములు మీరు లోతుగా అర్థం చేసుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి. మీరు ఈ విషయాలు చెప్తూ ఉండగా అనేక ప్రశ్నలు నా యొక్క మనసులోనికి వచ్చాయి. నాకు ఖచ్చితంగా తెలుసును, మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానిస్తే వారి యొక్క సంఘాల్లో మాట్లాడడానికి, వారి యొక్క కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి కష్టం కాదు. అయితే ఇతరులు ఏ విధంగా మిమ్మల్ని కలుసుకోగలరు? వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క వర్తమానాలు ప్రత్యక్షతలు పొందుకోవడానికి ఆహ్వానించగలరు. మేము 2013 సంవత్సరంలో రీకనెక్టింగ్ మినిస్ట్రీస్ ప్రారంభించినప్పుడు అనేకులను మేము దేవునితో అనుసంధానం చేసి ఉన్నాం. అయితే మొదటి 10 సంవత్సరంలో కూడా మేము అనేకమైన సంఘాలకి వెళ్ళి అనేకమైన వర్తమానం అందించి ఉన్నాము. రీకనెక్టింగ్ మినిస్ట్రీస్ రోమన్స్ 9:1 పరిచర్యలు మేము విస్తరించాము. మేము రోమన్స్ 9:1 వీడియోలను సవరించి ఉన్నాము. ఆ సవరించిన ఆ యొక్క విషయాలను 2వ ఎడిషన్లో మేము ప్రచురణ చేశాము. అలాగే ఈ యొక్క పుస్తకమే చూడండి, ఈ యొక్క పుస్తకంపై మనకు కనిపిస్తూ ఉంది రోమన్స్ 1:1. ఇది 2వ ఎడిషన్ అయ్యింది. ఇది సవరించబడినది. తరువాత అదే విధముగా ఈ యొక్క పుస్తకమును వీడియోతో మేము ముద్రించాము. చాలా మంచిది. సంఘాలకు వెళ్ళవద్దు, నేనే సంఘములను మీ ఎద్దుకు తీసుకువస్తానని ప్రభువు చెప్పారు. అది మంచిది. ఇప్పుడు మీడియా ప్లాట్ఫామ్ కోసం నేను ఫోకస్ చేస్తూ ఉన్నాను. ఇంకా ముందుకు వెళ్ళటకు ఇప్పుడు క్రీస్తు శరీరము అయిన ఆయన యొక్క సంఘము స్పందించాలని మేము కోరుచున్నాము. నేను తెరిచిన తలుపుల గుండా వెళ్ళమని ప్రభువు చెబుతూ ఉన్నారు. మేము ప్రారంభించే లోతుగా వెళ్తాము. దీనిపైనే మా దృష్టి సమయం కేంద్రీకరించాం. దేవుడు కొన్ని విధానాల్లో మాకు ఇచ్చాడు. ఎందుకంటే ఈ యొక్క వర్తమానము అన్యజనుల కుటుంబంలో భాగమై ఉంది. 1700 సంవత్సరాలు వేరుగా ఉన్నాము. ఇప్పుడిప్పుడే మనం ఇరువురము కూడా ఏకము అవుతూ ఉన్నాము. దాని ద్వారా అనేకమైన సందేశాలు మేము వివరించడానికి, విస్తరింపజేయడానికి అవకాశం ఉంది. మంచిది. మరి యొక్క ప్రశ్న నాలో కలుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నాలో ఈ యొక్క ప్రశ్న కలిగింది. యూదుల వ్యతిరేకతలో నమ్మలేనిది ఇది. మీరు ఆయన యొక్క ప్రజల యొక్క పునరుద్ధరణ సమకూర్పు యొక్క వర్తమానమును నేడు ఈ యొక్క కాలములో దేవుని యొక్క సందేశాన్ని మీరు ప్రజలకు అందజేస్తూ ఉన్నారు. ఆయన మాత్రమే సమాధానము అయినారు. అయితే నేను మిడిల్ ఈస్ట్ సమస్యల గురించి మాట్లాడలేదు, యూదులు మరియు అన్యుల గురించి నేను మాట్లాడుతున్నాను. మన అందరినీ కూడా ఐక్యపరిచేది ఒకటి, అదేవిధంగా యేసువా మెస్సియా, ఆయన ఒక్కడే. సరే, ఈ యొక్క యూదు వ్యతిరేకత ఎందుకు వచ్చింది? నిజంగా నేను ఒకటి నమ్ముతున్నాను, ఈ యొక్క పుస్తకం ద్వారా ఆ యొక్క వివరణ వస్తూ ఉందని. మీరు దీని గురించి ఎలా భావిస్తున్నారు? మంచిది. నేను ఒకటి నమ్ముతున్నాను. మనము దేనినైతే నమ్ముచున్నామో అది సంఘ విభజనకు కారణమవుతుంది. మనము ఎవరితో ఉంటున్నాం? ఎందుకనగా మన యొక్క పరలోకపు తండ్రి ఇశ్రాయేలుతో ఆయన నిబంధన చేశారు. ఇశ్రాయేలు యొక్క అంధత్వము, ఆ యొక్క గుడ్డితనము తొలగిపోయేంతవరకే అని ఆయన చెప్పారు. అన్యజనుల యొక్క సంఖ్య సంపూర్ణమైనప్పుడు ఇశ్రాయేలు వారు ఇంకా మరింత బలోపేతం అవుతారు. ఇశ్రాయేలు వారు లేనిదే అన్యజనులకు రక్షణ లేదని వారు చెబుతారు. మనము సంఘములో
కనుగొన్నటువంటి విషయము ఏమిటనగా, క్రీస్తు శరీరము అయినటువంటి మనము, సంఘమైన మనము అన్య జనులు అందరికీ కూడా సువార్త ప్రకటించాల్సి ఉంది. యూదులకు సువార్త ప్రకటించే విధముగా మనము పెరగాలి. వారిని మరలా పునరుద్ధరించాలి. జార్జ్, వాస్తవముగా యూదులు గాని అన్యజనులు గాని క్రీస్తు యేసులో మన యొక్క స్వాస్థ్యము సంపూర్ణతలకు వెళ్ళాలంటే యూదుల యొక్క పునరుద్ధరణ జరిగే వరకు ఉండదు. కనుక ఈ యొక్క యూదుల వ్యతిరేకతను గూర్చి దేవుడు గొప్ప పునరుద్ధరణ ఉజ్జీవము తీసుకొస్తున్నాడు. అయితే అనేకమైన సిద్ధాంతములు ఉన్నవి. సంఘం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ప్రభువు ఆయన యొక్క కృపను పొందడానికి ఆహ్వానిస్తున్నాడు. మనము హృదయపూర్వకంగా దానిని స్వీకరిద్దాము, దీనులై ఉందాం. కానీ వధువు సంఘము అంటే అన్యజనులు మాత్రమే కాదు. వధువు సంఘము అనగా యూదులు, అన్యజనులు ఏకమై వారి ఇరువురు కలిస్తేనే వధువయ్యున్నది. అయితే దేవునికి 2 కన్నులు ఆయన కలిగి ఉన్నాడు. తన ప్రజలైన యూదుల యొక్క పునరుద్ధరణ, ఆయన పిల్లలు విస్తరించుట. కనుక మనం ఇరువురుము కూడా కలిసి ఉండవలసి ఉంది. అలా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు శత్రువు వాడు ఓడించబడతాడు. ఎవరైతే గోడ మీద నిలువబడి గమనిస్తూ ఉన్నారో వారు దేవుని యొక్క మహిమను చూస్తారు, దేవుని యొక్క శక్తిని కనుగొంటారు. అనగా అప్పుడు సంఘము ప్రేమలో పునరుద్ధరించబడుతుంది. అప్పుడు తండ్రి తన ఆజ్ఞలు నెరవేరబెట్లుగా కృపను కుమ్మరిస్తాడు. అంత్య దినములలో ఇశ్రాయేలు యొక్క రక్షణ పునరుద్ధరణ జరుగుతుంది. దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అవును అవును. దయచేసి గ్రాండ్ బెర్రీ గురించి మరికొన్ని విషయాలు మనము చూద్దాము. ఇది వినూత్న కార్యక్రమం. నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు అనేక మంది నాయకులతో అద్భుతమైన ఇంటర్వ్యూస్ చేసి ఉన్నారు. అనగా యేషువాను నిజంగా ప్రేమించిన వారితో మీరు రోమన్స్ 9:1 అనే దాని గురించి అద్భుతమైన ఆలోచన కలిగి ఉన్నారు. దానిని బట్టి మీకు వందనాలు. నా మటుకు గొప్ప ప్రత్యక్షతను పొందుకున్నాను. దీని ద్వారా మీరు ఈ సమాచారం అంతా 2 వెబ్సైట్లో మీరు కలిగి ఉన్నారు. ఈ రెండింటిని గురించి మరింత సమాచారం వివరించండి దగ్గరగా ఉన్నాయి. అవును, రోమన్స్ 9:1.org. ఇది చాలా మంచి వివరణను, మంచి యొక్క విషయాలను అది మనకు వివరిస్తుంది. పరిశుద్ధాత్ముడు క్రీస్తులో తన యొక్క ప్రేమలో పరిపక్వత గురించి పలుస్తూ ఉన్నాడు. అదే సమయంలో reconnectingministries.org కూడా ఉన్నది. ఈ యొక్క వెబ్సైట్ లో మా యొక్క వర్తమానములు ఉన్నవి. అదేవిధంగా అనేకమైన సందర్భానుసారంగా ప్రేయర్ మీటింగ్స్ కూడా ఉన్నవి. మరొక అద్భుతమైన విషయము అడుగుతాను. ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకమైన గొప్ప విషయాలను బయలుపరిచినటువంటి ఈ యొక్క రోమన్స్ 9:1 యొక్క పుస్తకం గురించి, ఈ యొక్క దర్శనము నెరవేర్పులో మీ యొక్క భార్య హాలీ గారు కూడా ఉండడం చాలా సంతోషకరము. నిజంగా హాలీ గారు చాలా అద్భుతమైన వారు. అలాగే యూదు విశ్వాసరాలు. నిజంగా ఒక విజయవంతమైన కథనం చూసాము. మీరు ముందుకు వెళ్ళడానికి ప్రభువు ప్రోత్సహించిన విధానము, నేను చూసిన యొక్క మార్పు, ప్రతి ఒక్క విశ్వాసి కూడా వారు అందరూ కూడా మా యొక్క బోధలకు సాక్షులై ఉన్నారు. వారు మార్చబడ్డారు, వారి సాక్షులుగా ఉన్నారు. ఈ యొక్క పునరుజ్జీవ యొక్క ప్రస్థానంలో ఈ యొక్క విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సంఘం ఎదురు చూస్తుంది. సంఘము కడవరి ఉద్యోగం గురించి ఎదురు చూస్తూ ఉంది. పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు, మనము పరమ తండ్రి అయిన దేవునితో సన్నిహిత సంబంధం ఉండాలి. ఆయన ప్రభుత్వము క్రింద ఉండాలి. అధికారము మంచిదే. అయితే ఈ యొక్క సమయంలో పరమ తండ్రి అయిన దేవుడు తన యోద్ధకు మరలా ప్రజలను సమకూరుస్తూ ఉన్నాడు. మనము అందరము ఒకటని ప్రపంచం తెలుసుకోవాలి. ఆ సందేశం పంపించే వరకు తండ్రి హస్తాలు తెరిచే ఉంటాయి. రక్షణలానే ఆయన ఇంకను కూడా పునరుద్ధరణ కొరకు ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒకటి నేను కనుగొన్నాను. ఇక ప్రాజెక్ట్ ని రాస్తూ ఉండగా
ఈ సందేశానికి వేరొక మార్గము లేదు. ఇది శక్తి దేవుని ప్రణాళిక ఇది. ఇదే శక్తినిస్తుంది. శక్తి. ప్రభువు మనల్ని అందరినీ కూడా ఐక్యతతో మనల్ని ఐక్యపరచునుగాక. దీనిని మనము కీర్తనలో కూడా అవును. చూస్తూ ఉన్నాము. మీరు ఇశ్రాయేలు దేవుని మీదే దృష్టించారు. అయితే మనము దీనిని సమీపిస్తూ ఉండగా మీరు కూడా మన యొక్క వీక్షకులకు, శ్రోతలకు గెట్ రేడియో ద్వారా జరుగుతున్న విషయాలను మీరు వివరించండి. ఇది మంచి ఇంటర్వ్యూ. దీని ద్వారా నేను అనేక విషయాలు నేర్చుకుంటాను. చాలా అద్భుతమైన కథనము. మంచిది. గేట్ రేడియో స్టేషన్ అనేది ఒక స్ట్రీమింగ్ స్టేషన్ అయి ఉంది. ఇది మీ యాప్లో వినవచ్చు. అలాగే గూగుల్ ప్లే మరియు యాప్ స్టోర్లో వస్తుంది. ఈ యొక్క మొబైల్ యాప్ అనేది అది పూర్తిగా మీకు ఉచితంగా లభిస్తూ ఉంది. 24 గంటలు లభ్యమవుతుంది. ప్రార్థన మరియు ఆరాధన, లేఖనాలు, వర్తమానములు అనేకములైనవి ఉన్నాయి. కొన్ని సంవత్సరముల క్రితము ప్రభువు మాకు ఈ యొక్క దర్శనాన్ని పెట్టారు. ప్రభువైన దేవుడు చేస్తున్న యొక్క కార్యాల్లో మీరు కూడా సంతోషించండి. నేను ఆశీర్వదించబడ్డాను. మీరు ఆలకించడం ద్వారా తప్పక ఆశీర్వదించబడతారు. దీన్ని మీ యొక్క కారులో, మీ యొక్క కంప్యూటర్లో ఆలకించవచ్చు, లేక వెబ్ పేజీలు కూడా చూడొచ్చు. మీ యొక్క ఫోన్లో యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆలకించండి. కేవలం 20 నిమిషాలు 30 నిమిషాలు ఆలకించడం ద్వారా దీవించబడరు. అయితే ఈ యొక్క కార్యక్రమాలు మీరు వీక్షించడం ద్వారా, వెంబడించడం ద్వారా ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. ఇది ఆయన వాక్యము. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఇజ్రాయెల్ కొరకు ఒక భారంగా కలిగి ఉంటారని నమ్ముతున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని యునైటెడ్ స్టేట్స్లోని ఇజ్రాయెల్ కూడా ఆలకించవచ్చు. ఈ కార్యక్రమాలు మీరు వింటూ ఉండగా ప్రభు మీకు సహాయం చేయనుగాక. మరలా మనము వేరే కార్యక్రమంలో కలుసుకుందాం. అద్భుతం. అవును, అద్భుతం. యెరూషలేములోను, యూదయ, సమరయ, భూదిగంతము అంతటను కూడా. మంచిది. మీరు GetRadio.org అని మీరు చేయటం ద్వారా దొరుకుతుంది. అదేవిధంగా మీ యొక్క మొబైల్ ఫోన్లో ఉన్న యాప్ స్టోర్లో కానీ, గూగుల్ ప్లే కానీ డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దానికి ఒక లోగో వస్తుంది, నొక్కండి. దానిలో ఉన్న కార్యక్రమాల ద్వారా మీరు ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. GetRadio.org. వందనాలు గ్రాంట్ గారు. జాజ్ వందనాలు. మీకు వందనాలు అయ్యా. నీ కుమారుని బట్టి నీకు వందనాలు. ఆయన పంపినందుకు వందనాలు. నీవు మా పట్ల దయగలవాడవు. నీ మార్గాల్లో నడవాలనైనా నీవు మాకు చూపించిన విషయాన్ని మేము నీ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాము. దేవా, నీ యొక్క రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడునుగా కంటున్నాం. తండ్రి, నీకే వందనాలు. యేషువా నామమున అడుగుతున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతకు మునుపు ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఈ రీకనెక్షన్ వర్తమానములను ఇశ్రాయేలీయులకును అలాగని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని సంఘములకు తీసుకురావలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. తద్వారా వీరు ఇరువురు కూడా దేవుని యొక్క అంత్యకాల ప్రణాళికలో కలిసి ఏకాగ్రతతో ముందుకు సాగిపోవడానికి ఎంతో సహాయపడుతూ ఉన్నది. ఈ యొక్క వర్తమానముల ద్వారా ఒక వంతెనను వారి ఇరువురి మధ్య నిర్మించడానికి మరియు ఐక్యత మరియు పునరుద్ధరణను జరిపే సమయముగా ఉంటూ ఉన్నది. వారి ఇరువురు కూడా యేషువా యొక్క హృదయమును వారు నెరవేర్చడానికి ఐక్యతను కలిగి ఉండవలసి ఉన్నది. యోహాను 17వ అధ్యాయములో యేసు యొక్క హృదయ ఆవేదనను నెరవేర్చడానికి దేవుని కుటుంబమైన ఆయన యొక్క సంఘము ఇశ్రాయేలు యొక్క అవశేషాల మధ్య పునర్వ్యవస్థీకరణ మార్గము ఉన్నది. ఇది పరమ తండ్రి ద్వారా కురిపించబడిన గొప్ప మహిమ ద్వారాలను తెరుస్తుంది. ఆయన సంఘములో ఈ పునర్సంబంధము, ఆయన పరిశుద్ధత సంఘము తెరిచేలా చేస్తుంది. దేవుని రాజ్యం కోసము ఎన్నడూ లేని గొప్ప పోరాటాలలో సంఘము భూమిపై అంతిమ గొప్ప పంటను విడుదల చేస్తారు మరియు ఇశ్రాయేలు యొక్క రక్షణను తీసుకువస్తారు మరియు మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఆయుత్తపరుస్తారు. అయితే ఈ రీకనెక్షన్ వర్తమానములు యూదులకు మరియు అన్యజనులందరికీ, విశ్వాసులకు పూర్తిగా క్రొత్తదిగా ఉంటుంది. ఇది సంఘ యుగములో దాచబడింది మరియు ఇశ్రాయేలు యొక్క మేల్కొలుపు పూర్తి వృత్తాంతంతో పాటు సంఘమునకు ఇశ్రాయేలును పునరుద్ధరించే రహస్యంలో ఇప్పుడే
వెలుగులోకి వస్తుంది. విశ్వాసుల అందరి నుండి తొలగించాల్సిన విభజనలు మరియు అడ్డంకులు ఉన్నాయి. మనలో చాలా మంది తన కుటుంబం కోసం తండ్రి హృదయాన్ని చూడకుండా మరియు అర్థం చేసుకోకుండా నిరోధించవచ్చు. ఈ వెలుగులో ఇశ్రాయేలు శాంతి యొక్క పూర్తి ద్యోతకం ఆయనను ఆసక్తిగా కోరుకునే వారికి ఆధ్యాత్మిక ఆవిష్కరణ ద్వారా మాత్రమే వస్తుంది. అందుకే ఈ సందేశం సంఘము నుండి పెద్దగా రావడం లేదు, కానీ దేవుని హృదయానికి దగ్గరగా ఉన్న శేషానికి బదులుగా ఇక్కడ పరలోకము నుండి ఒక ప్రణాళిక ఉంది. అది రోమన్స్ 9:1 ప్రాజెక్ట్లో జ్ఞానాన్ని పెంచడానికి మరియు ఈ సయోధ్యను స్వీకరించడం ప్రారంభించిన వారి మధ్యవర్తిత్వం మరియు తరువాత యెరూషలేము గోడపై కావలివారును మధ్యవర్తుల సైన్యాన్ని పెంచడం ద్వారా మీ సహాయముతో ఈ రాబోయే 2 నుండి 3 సంవత్సరాలలో మీ సహాయముతో ముందుకు తీసుకురావడానికి పరిచర్యలను తిరిగి అనుసంధానం చేయడము ద్వారా సంఘము ముందంజలో ఈ వర్తమానమును తెస్తుంది. మరియు సంఘము రోమన్స్ 9:1 సందేశాన్ని పునరుజ్జీవింపజేసే ఈ ముగింపు సమయ సంస్కరణలను స్వీకరించడానికి, సంఘమును మేల్కొల్పడానికి మెషియానిక్ సంస్థలు సంఘము చీకటి నుండి బయటపడడానికి మరియు భూమిపై తన విధిని నెరవేర్చడానికి మరియు సిద్ధం చేయడానికి ఆయన కుటుంబములో ఎక్కువ వాక్యమును మరియు మధ్యవర్తిత్వము అవసరమయ్యే చివరి గొప్ప మేల్కొల్పు కోసము దేవుని ప్రణాళికలు మరియు మార్గాన్ని వారి ముందు ఉంచడానికి పెద్ద ఎత్తున సంఘమునకు బూర ఊదబడుతుంది. ఈ స్టడీ గైడ్ తో పాటు యేసు తిరిగి రావడానికి వధువు పరిచర్యలను తిరిగి కనెక్ట్ చేసే బోధనలు రోమా 9:1 ప్రాజెక్ట్ సందేశాన్ని మీడియా ఫోకస్ ద్వారా వెబ్నార్ మరియు చరిస్మా మ్యాగజైన్ తో పోడ్కాస్ట్ సిరీస్ ద్వారా ప్రచారం చేస్తాయి. టీవీ మరియు రేడియో ద్వారా మేము సంఘము మరియు మెస్సియా యొక్క సమాజములకు తలుపులు తెరిచిన నాయకులతో నిర్దిష్ట ఇంటర్వ్యూలను కూడా ప్రమోట్ చేస్తాము. సంఘము సందేశాన్ని అందజేస్తుంది. అయితే మీరు లేకుండా, మీ ఆర్థిక సహాయం లేకుండా మేము దీన్ని చేయలేము. అనేకులను మేల్కొల్పుటకు ప్రభువు నుండి ప్రత్యక్షత, సంఘము యొక్క బ్యాలెన్సు. రోమా 9:1 ప్రాజెక్టు మన రోజుల్లో అత్యంత ముఖ్యమైన సందేశాలలో ఒకటి మరియు ఇశ్రాయేలును తిరిగి మేల్కొల్పడానికి రహస్యముగా దాచబడింది. హాయ్, మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనలో కొంతమందికి ఇది జ్ఞాపకం వచ్చి ఉంటుంది. అప్పట్లో మనం ఇక ట్రాన్సిస్టర్ రేడియో వాడేవారము. మనము వెళ్ళిన ప్రతి చోట కూడా సంగీతమును ఆలకించడానికి తీసుకుని వెళ్ళేవారము. కాలంతో పాటు దేవుడు నూతన కార్యాలు చేస్తూ వచ్చాడు. నేను జార్జ్ ఫ్లోర్స్ని ద గేట్ రేడియో గురించి నేను చెబుతాను. 24 గంటలు స్ట్రీమ్ అవుతుంది. మేము ప్రార్థనా స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నాము. 24 గంటల గేట్ రేడియో కార్యక్రమాలు వీక్షించడానికి ఆహ్వానిస్తున్నాం. బలపరచబడండి. రాజులకు రాజైన ప్రభు అయిన యేసును గుర్చిన సంగీతము, ప్రార్థన, ఆరాధన, స్తుతి ఉంటాయి. ఈ తరము వారు ఆలకించడానికి ఈ రేడియో కార్యక్రమాలు మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూడవచ్చు. ఈ యొక్క యాప్ని మీకు యాప్ స్టోర్లో కానీ గూగుల్ ప్లే స్టోర్లో కూడా పొందవచ్చు. ద గేట్ రేడియో మొబైల్ యాప్ని మీరు పరిశోధించవచ్చు. ఈ కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడతారు. దీన్ని ఆన్ చేద్దాము. ది గేట్ రేడియో 24 గంటల కార్యక్రమాలు, ప్రార్థనా స్తుతి. మరింత వివరములకు మా యొక్క వెబ్సైట్లోనికి మీరు వెళ్ళండి. ఉచిత యాప్ను పొందండి. ద గేట్ రేడియో మొబైల్ యాప్ను సొంతం చేసుకోండి. దేవుడు మీ జీవితంలో నూతన క్రియ చేస్తూ ఉన్నాడు.